హాయ్ అండి అందరికీ. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ట్రై చేశాను. చపాతీలోకి చాలా టేస్టీగా ఉండిందండి. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. కుక్కర్ తీసుకొని అందులో 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అలానే 3 టమాటోస్ కూడా కట్ చేసి వేసుకోండి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి కట్ చేసి. ఆ తర్వాత వెల్లుల్లి కొద్దిగా వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకొని ఇందులో కొన్ని 6-7 కాజు వేసుకోవాలండి. తర్వాత 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. నేను మసాలాలు ఎక్కువ వేయట్లేదండి, లైట్గానే వేస్తున్నాను. ఓ స్పూన్ సోంపు, ఓ స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని, తర్వాత కొద్దిగా పెరుగు వేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ఈ పద్ధతిలో చేయండి, నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని దాన్ని మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్స్ పట్టించుకోవాలండి. తర్వాత బటర్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా బటర్ వేసి అది కరిగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసానండి. ఈ పన్నీర్ని కొంచెం స్మాల్ పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై చేయనియాలండి. ఇలా ఈ మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసానండి. 2 పచ్చిమిర్చి వేసాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని ఇందులో వేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా బాయిల్ అవనివ్వాలండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా బాయిల్ అవనివ్వాలండి. కొంచెం ఉడుకుతున్నప్పుడు నేను కొద్దిగా గరం మసాలా వేసాను. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని, కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. అంతేనండి. ఇలా కొద్దిసేపు